స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయోశ్రిత్వా ప్రణమామి ముహుర్ముహుః. నమః శ్రీయతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండలోని 111వ సర్గ నుంచి 120వ సర్గ వరకు గల అంశాలను ఈరోజు పరిశీలిద్దాం. రాములు వారు తమ శక్తివంతమైన బాణాలతోటి రావణాసురుడి తలని నరుకుతూ ఉండడము, అవి తిరిగి మళ్ళీ మొలిచేయడము జరుగుతూ ఉంది. ఈ రావణ యుద్ధంలో రాములు వారికి జయం ప్రాప్తించకుండా ఉండడం చూసేసరికి మాతలి వెంటనే యుద్ధ నిమగ్నుడైన రాముల వారి దగ్గరికి వచ్చి, రఘువీరా, ఏమీ తెలియని వాడిలాగా నువ్వు రావణుడు వేసిన బాణాలను నివారిస్తున్నావే గాని అతన్ని చంపడానికి పూనుకోవడం లేదేమిటి? ప్రభు, వెంటనే ఇతన్ని చంపడానికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించు, మానవుడి చేతిలోనే ఇతడు చనిపోవాల్సి ఉంది అంటూ దేవతలు చెప్పిన సమయం ఇప్పుడు ఈరోజు ఆసన్నమయ్యింది అంటూ శ్రీరాముల వారికి బ్రహ్మాస్త్రాన్ని గురించిన విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఈ బ్రహ్మాస్త్రము అత్యంత శక్తివంతమైనదిను చాలా అమోఘమైనది. ముల్లోకాలని జయించాలని ఆశపడుతున్న దేవేంద్రుడికి బ్రహ్మదేవుడు ఈ బ్రహ్మాస్త్రాన్ని ప్రసాదిస్తారు. ఆయన నుంచి అగస్త్య మహామునికి, ఆ మహర్షి ద్వారా శ్రీరాముల వారికి ఇది అందుతుంది. ఈ బ్రహ్మాస్త్రం యొక్క రెక్కలలో వాయుదేవుడు, పదునులో అగ్ని, సూర్యుడు అధిదేవతలుగా ఉంటారు. అందుకే ఇది వాయువేగంతో సాగిపోగలదు. అలాగే అగ్ని సూర్యుడిలాగా మహా తేజశాలి. ఇది ఎక్కడికైనా కూడా దూసుకుపోగలదు. లోకంలో ఉన్న సరములన్నిటికంటే కూడా శ్రేష్టమైనది. ఇక్ష్వాకు వంశస్థుల శత్రుభీతిని పోగొట్టేది, శత్రువుల యొక్క కీర్తి ప్రతిష్టల్ని దెబ్బతీసేది, దీనిని ప్రయోగించిన వారికి సంతోషాన్ని కలిగించేది. అలాంటి బ్రహ్మాస్త్రాన్ని రఘురాముడు వేద మంత్రాలతో విద్యుక్తంగా అభిమంత్రించి ధనస్సునందు ఎక్కుపెట్టి ఆకర్ణాంతం లాగి దాన్ని రావణుడి మీదకి ప్రయోగించేసరికి అది సూటిగా వెళ్ళి రావణుడి యొక్క వక్షస్థలంలోకి నాటుకుని అతడి హృదయాన్ని చీల్చివేసి ప్రాణాలను హరించివేసి మరుక్షణమే భూమిలోకి ప్రవేశించింది. ఇలా దశగ్రీవుడి యొక్క వధని, శ్రీరాముడి విజయాన్ని చూసి వానరులందరూ కూడా ఆనందంతో పొంగిపోతారు. ఆకాశంలో దేవదందుపులు వీణుల విందుగా మ్రోగాయి. శ్రీరాముడి మీద పుష్పవృష్టి కురిసింది. శ్రీరాముడి చేతిలో నిహతుడయ్యి భూమి మీద పడి ఉన్న సోదరుని చూసేసరికి విభీషణుడు అంతులేని శోకంతో విలపించసాగాడు. శోకమగ్నుడై అలా విలపిస్తూ ఉన్న విభీషణుడి వద్దకి శ్రీరాముల వారు వచ్చి, విభీషణ, ఈ రావణుడు యుద్ధంలో తీవ్రంగా పరాక్రమాన్ని చూపిస్తూ మృత్యువుకి భయపడకుండా నిర్భయంగా పోరాడి చనిపోయాడు. క్షత్రియ ధర్మాన్ని పాటిస్తూ యుద్ధం చేసిన వారు మహాశూరులే అవుతారు. అలాంటి వాళ్ళు యుద్ధరంగంలో మృతి చెందితే వాళ్ళ కోసం దుఃఖించడం అనేది తగని పని. కాబట్టి నువ్వు నీ శోకాన్ని విడిచిపెట్టి తర్వాత జరగాల్సిన కర్తవ్యాన్ని గురించి నిర్ణయించుకుని దానికోసం పూనుకో అంటూ చెప్పి విభీషణుడికి అతడి కర్తవ్యాన్ని గుర్తు చేస్తారు. ఈలోగా రాముల వారి చేతిలో రావణుడు హతమైన సంగతి అంతఃపురంలో ఉన్న అతడి భార్యలందరికీ కూడా తెలుస్తుంది. వారందరూ కూడా పరుగు పరుగున యుద్ధభూమికి వచ్చి అక్కడ పడి ఉన్న రావణాసురుని చూసి దుఃఖార్తులయ్యి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటారు. అలా విలపిస్తూ ఉన్న రాక్షస స్త్రీలలో రావణుడి పెద్ద భార్య అయిన మండోదరి అతడికి పట్టిన దుర్గతిని చూసి విలపిస్తూ, నాథా, నీ పరాక్రమంతో ముల్లోకాలను ఆక్రమించి సుసంపన్నుడవయ్యావు. యుద్ధంలో నిన్ను ఎదిరించి ఎవరూ కూడా నిలవలేకపోయారు. అలాంటి వాడివైన నిన్ను ఒక మానవ మాత్రుడు
అందున ఒక వనవాసి ఎలా చంపగలిగాడు? ఈ విషయాన్ని నేను నమ్మలేకపోతున్నాను. కాలపురుషుడే నిన్ను వధించడం కోసం ఊహకందని మాయని పన్ని ఈ శ్రీరాముడి రూపంలో స్వయంగా వచ్చి ఉంటాడని నాకు అనిపిస్తూ ఉన్నది. శ్రీరాముడు మహాయోగి, సనాతనుడైన పరమాత్మ, ఆది మధ్యాంతరహితుడు, మహత్తులకు మించిన మహత్తైన వాడు, అజ్ఞానమనే చీకట్లను పారద్రోలే జ్ఞానస్వరూపుడు, సమస్త ప్రాణులను పోషించేవాడు, శంఖ చక్ర గదాధారి, వక్షస్థలంలో శ్రీవత్సము అనే చిహ్నం కలవాడు. ఆయన హృదయము లక్ష్మీ నిలయము, ఇతరులెవ్వరికీ కూడా జయింప సఖ్యం కానివాడు. ఇంతెందుకు, ఇతడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే లోకానికి హితం కలిగించడం కోసం మానవ రూపంలో అవతరించాడు. సర్వేశ్వరుడైన ఈ దివ్య తేజస్వి సమస్త రాక్షస పరివారాలతో కూడి ఉన్న నిన్ను హతమార్చాడు. శ్రీరాముడితో విరోధం పెట్టుకోవద్దు, మైత్రిని నెరుపోని ఇంతకుముందు ఎన్నోసార్లు నేను ప్రాధేయపడ్డాను. కానీ నువ్వు దాన్ని పెడచమని పెట్టావు. దాని ఫలితమై నీ ఈ మరణము. నువ్వు కామాతురుడవయ్యి సీతాదేవి కోసం అభిలాషపడ్డావు. సీతాదేవి పాతివ్రత్యంలో అరుంధతి కంటే, రోహిణి కంటే ఉత్తమురాలు. ఆమె జగజ్జనని. అలాంటి పూజ్యనీయురాల్ని అపహరించుకువచ్చి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. సీతాదేవిని పొందాలి అనే నీ కోరిక తీరలేదు సరికదా, ఆ సాధ్విమణి తపఃప్రభావంతో నువ్విట్లా బుగ్గిపాలైపోయావు. ఇంతకుముందు నువ్వు ఎంతోమంది కులస్త్రీల భర్తలను చంపి వారిని విధవల్ని చేశావు. వాళ్ళందరూ కూడా పతివ్రతలే, ధర్మపరాయణులై నిరతితో పెద్దలను సేవిస్తూ ఉన్నవారే. నీతో అవమానించబడిన ఆ సతీమణుల తీరని దుఃఖమే నీ పాలిట శాపమై నిన్ను ఇలా శత్రువు చేతిలో చనిపోయేలా చేసింది. నిష్కారణంగా పతివ్రతల యొక్క అశ్రుబిందువులు భూమి మీద పడకూడదు. అలా పడితే ఎన్నో విధాలైన అనర్థాలు సంభవిస్తాయి అనేది పెద్దల మాట. ఆ జనశ్రుతి నీ విషయంలో ఇప్పుడు నిజమైనట్లుంది. యుద్ధంలో నువ్వెప్పుడూ కూడా పిరికితనాన్ని చూపించినట్లు నేను చూసి ఉండలేదు. కానీ దౌర్భాగ్యవశాన సీతాపహరణము అనే పిరికి చేష్టకు నువ్వు ఒడగట్టావు. ఇది నీ వినాశన సూచకము. ఆ పాప ఫలితంగానే నీకు ఈరోజు వినాశనం దాపరించింది అంటూ విలపిస్తున్న మండోదరి నేత్రాలు అశ్రువులతో నిండిపోయాయి. ఇదిలా ఉండగా శ్రీరాముల వారు విభీషణుడితోటి ఈ స్త్రీలందరినీ ఇక్కడి నుంచి పంపించేసి నీ అన్నయ్య అయిన రావణుడికి దహన సంస్కారాలు నెరుపుము అంటూ చెప్పేసరికి ధర్మజ్ఞుడైన విభీషణుడు శ్రీరాముడి మాటలను గూర్చి మనసులో బాగా తర్కించుకొని రాముల వారి వద్దకు వచ్చి ఇలా అంటాడనమాట. రఘువరా, ఈ రావణుడు ధర్మ మార్గాలన్నిటినీ కూడా విడిచిపెట్టినవాడు, కఠినాత్ముడు, క్రూరుడు, అసత్యవాది, పరస్త్రీల పట్ల గౌరవం లేనివాడు. ఇలాంటి వాడికి అంత్య సంస్కారాలు నెరపడం అనేది నాకు ఇష్టం లేదు అంటూ చెప్పేసరికి అది విన్న శ్రీరాముల వారు వెంటనే అతడితోటి, రాక్షసరాజా, నీ సహాయం వల్ల నేను విజయాన్ని సాధించాను. రావణుడికి అంత్య సంస్కారాలు నిర్వహించమని నీ హితాన్ని కోరే చెప్తున్నాను. నీ అన్న ధర్మ విరుద్ధంగా ప్రవర్తించి ఉండవచ్చు, అసత్యవాదియే అయ్యుండొచ్చు. కానీ అతడు యుద్ధాలలో తేజస్వి, బల పరాక్రమాలు కలవాడు. ఇతడు లోక కంటకుడే అయినా కానీ మరణాంత అని వైరాణి, అంటే వ్యక్తి మరణించే వరకే శత్రుత్వము. అటు తర్వాత అతనిపై ఆ శత్రుభావాన్ని విడిచిపెట్టాలి అనే ఆర్యోక్తిని బట్టి చూస్తే ఇతడిపై మనకి ఎలాంటి వైరభావము ఉండకూడదు. ఇతడు నీకులాగానే నాకు కూడా గౌరవార్హుడే. కాబట్టి నీ వల్ల ఈ దశగ్రీవుడు విద్యుక్తంగా అంత్య సంస్కారాలను పొందడానికి అర్హుడు. నీ విద్యుక్త ధర్మాన్ని పాటించడం ద్వారా నీ కీర్తి ఇనుమడిస్తుంది అంటూ చెప్పేసరికి ఆ మాటలను విన్న విభీషణుడు శాస్త్రోక్తంగా వేద మంత్రాలతో రావణుడికి అంత్యక్రియలు జరిపి విద్యుక్తంగా అతడి చితికి నిప్పంటిస్తాడు. రావణ యుద్ధాన్ని చూడ్డానికి వచ్చిన దేవతలు, దానవులు, గంధర్వులు రావణాసురుడి యొక్క వధని చూసిన తర్వాత శ్రీరాముడి యొక్క పరాక్రమాన్ని, సుగ్రీవుడి వ్యూహరచనని, వానర యోధుల యొక్క వీరోచితమైన యుద్ధ కౌశలాన్ని,
లక్ష్మణుడి యొక్క భాతృప్రేమను, శౌర్యాన్ని, సీతాదేవి యొక్క పాతివ్రత్యాన్ని, హనుమంతుడి యొక్క యుద్ధ సామర్థ్యాన్ని శ్లాఘించుకుంటూ సంతోషంగా తమ తమ విమానాల్లో బయలుదేరి స్వస్థానానికి వెళ్ళిపోయారు. అనంతరం మాతలి కూడా రాముల వారి యొక్క అనుమతిని తీసుకుని దివ్య రథంపై స్వస్థానమైన స్వర్గానికి చేరుకున్నాడు. అనంతరం రాముల వారు విభీషణుడిని విద్యుక్తంగా వేదమంత్రాలతో లంకా నగరానికి పట్టాభిషిక్తుడిని చేస్తారు. తర్వాత ఆయన హనుమంతుడిని పిలిచి తాము రావణుణ్ణి వధించిన సంగతి, సుగ్రీవాది వానర ప్రముఖులందరూ కూడా క్షేమంగా ఉన్న సంగతి అశోకవనంలో సీతాదేవికి వివరించి ఆమె సందేశాన్ని గైకొని తిరిగి రమ్మని ఆదేశిస్తారు. వెనువెంటనే హనుమంతుడు శ్రీరాముని యొక్క ఆ ఆదేశాన్ని తలదాల్చి లంకా నగరంలోకి ప్రవేశించి అశోకవనంలో తైల సంస్కారాదులు మానివేసిన సీతాదేవిని చూస్తారు. ఆవిడక్కడ గ్రహపీడితి అయిన రోహిణిలాగా కనిపిస్తూ ఉంటారు. మహాబలశాలి అయిన హనుమంతుడు తనకు సమీపానికి రాగానే ఆయన్ను చూసి చూడగానే గుర్తుపట్టిన సీతాదేవి సంతోషాతిరేకంతో ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోతారు. సీతమ్మ వారికి అంజలి ఘటించిన హనుమంతుల వారు ఆవిడతోటి, అమ్మా వైదేహి, శ్రీరాముడు లక్ష్మణుడు ఇద్దరూ కుశలమే. కపీంద్రుడైన సుగ్రీవుడు, యుద్ధానికి తోడ్పడిన విభీషణుడు, వానర యోధులందరూ కూడా క్షేమమే. లోకకంటకుడైన రావణుణ్ణి యుద్ధంలో శ్రీరామచంద్ర ప్రభువు వధించేశారు. అనంతరం ఆ రఘువంశ శ్రేష్ఠుడు నీ కుశలాన్ని గురించి సాదరంగా ప్రస్తావించారు. పరమ ప్రీతితో నీకు ఇలా సందేశాన్ని పంపిస్తున్నారు. అది ఇప్పుడు చెప్తాను, విను తల్లి. ఓ దేవి, నీకెంతో సంతోషాన్ని కలిగించే ఈ ప్రియవచనాల్ని తెలుపుతున్నాను, విను. పాతివ్రత్య ధర్మాలను పాటించిన ఓ సాధ్వి, నువ్వు ఇంతవరకు ప్రాణాలను నిలుపుకోవడం నా అదృష్టం. లేకపోయి ఉంటే నా ఈ విజయానికి అర్థం ఉండేది కాదు. నీ ధర్మ నిరతి ప్రభావంతో ఈ యుద్ధరంగంలో నా పరాక్రమం కారణంగా మనకి విజయం ప్రాప్తించింది. సీత, ఇక శోకాన్ని విడిచిపెట్టు, ప్రసన్నరాలువు కమ్ము. లోకకంటకుడైన రావణుడు హతమైనాడు, లంక మనకు వశమైనది. ఇక నువ్వు భయాన్ని విడిచిపెట్టి నిశ్చింతగా ఉండు అంటూ హనుమంతుడి ద్వారా తెలిపిన శ్రీరాముడి యొక్క సందేశాన్ని విని సీతాదేవి సంతోషంతో పొంగిపోయారు. ఆనందంలో నిశ్చేష్టురాలై ఏం మాట్లాడలేకపోయారు. ప్రత్యుత్తరం ఇయ్యలేక మౌనంగా ఉన్న సీతాదేవితో హనుమంతుడు, అమ్మా ఇంకేమి చింతిస్తున్నావు, నాతో మాట్లాడవేంటి అని పలికేసరికి ఆ దేవి ఎంతో ప్రీతిపాత్రురాలై గద్గద స్వరంతో ఇలా అన్నారట. మారుతి, నా పతిదేవుడి విజయాన్ని పొందారు అనే ప్రియమైన వార్తను విని సంతోషంలో మునిగిపోయాను. కాబట్టి క్షణకాలం పాటు మాట్లాడలేకపోయాను. ఇంతటి ప్రియమైన సందేశాన్ని తీసుకొచ్చిన నీకు ఏ బహుమతి ఇవ్వాలో కూడా నాకు తెలియట్లేదు అని చెప్తూ ఇంకా చక్కగా శుభకరమైన వచనాలను పలుకుతూ సీతమ్మవారు ఇట్లా అన్నారట. వాయుసుత, నీ పలుకులన్నీ కూడా ఎలాంటి దోషము లేకుండా ఉత్తమ లక్షణాలతో కలిగి ఉన్నాయి. అవి మధురాలై వీణుల విందు గావిస్తున్నాయి. నువ్వు పరమ ధార్మికుడవి, పొగడదగిన వాడవి. శ్రమకు తట్టుకోవడము, శాస్త్రజ్ఞానము, శత్రువులను ఎదుర్కోవడంలో సామర్థ్యము, అపరాధులను క్షమించడము, ధైర్యము, స్థిరత్వము, వినయము మొదలైన ఈ గుణాలే కాకుండా ఎన్నో విధాలైన శుభలక్షణాలు నీలో ఉన్నాయి, ఇందులో సందేహం లేదు అంటూ చెప్పేసరికి హనుమంతుల వారు మరింత వినమ్రుడై సంతోషంతో ఏమాత్రం తడపడకుండా ఆవిడతో మళ్ళీ ఇట్లా అన్నారట. అమ్మా, ఈ రాక్షస స్త్రీలు ఇంతకుముందు నిన్ను ఎంతగానో భయపెట్టారు, బాధ పెట్టారు. నువ్వు గనక అనుమతిస్తే వీళ్ళందరినీ కూడా చంపదలుచుకున్నాను. ఎందుకంటే అశోకవనంలో పతిదేవుణ్ణి స్మరించుకుంటూ శోకంలో కుమిలిపోతున్న నిన్ను ఈ రాక్షసులు దారుణమైన కథలను వినిపిస్తూ ఎంతో హింసించారు. వీరు ఘోరమైన రూపాలు, ప్రవర్తన కలవాళ్ళు, క్రూర స్వభావం కలవాళ్ళు. కనుక వీరందరినీ హతమార్చడానికి అనుగ్రహించు. వీళ్ళందరినీ పిడికిళ్లతో గుద్దుతూ, అరచేతులతో చరుస్తూ, కాళ్లతో తన్నుతూ, దంతాలతో కొరుకుతూ, గోళ్లతో రక్కుతూ, నేల మీద పడగొట్టి చంపివేస్తాను. నీ పట్ల అపరాధం చేసిన వీళ్ళు ఇట్లా అనేక విధాలుగా ప్రహారాలతో
తుదముట్టించబడతారు అంటూ చెప్పేసరికి ఆయన మాటలను విన్న సీతమ్మ వారు ధర్మసహితంగా ఆయనతోటి ఇట్లా అన్నారట, ఓ కపివరా, ఈ రాక్షస స్త్రీలు రాజుని ఆశ్రయించుకుని అతడి ఆధీనంలో ఉండి అతడు చెప్పినట్లుగా అతడికి విధేయులై అతడి ఆజ్ఞలను పాటిస్తూ వచ్చారు. అలాంటి దాసీల పట్ల కోపగించుకునే లాభం ఏమిటి? నా దురదృష్టం వల్ల పూర్వజన్మ కర్మ ఫలితంగా ఈ కష్టాలన్నీ దాపరించాయి. పరుల వలన నాకు దుఃఖాలు ప్రాప్తించినా కూడా వాళ్ళని క్షమించే స్వభావం నాది. కాబట్టి ఎంతో బాధించినా కూడా ఈ రాక్షస దాసీజనులను నేను క్షమిస్తున్నాను. వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క రాజు యొక్క ఆజ్ఞ మేరకు నన్ను భయపెట్టారు, బాధించారు. ఇప్పుడు అతడు మరణించాడు కాబట్టి వీళ్ళెవరూ కూడా నన్ను ఇక బాధించరు. ఒక కథను నీకు చెప్తాను విను. ఒకానొకప్పుడు వేట కోసం అరణ్యానికి వెళ్ళిన ఒక కిరాతకుణ్ణి ఒక పెద్ద పులి వెంటాడింది. అప్పుడు అతడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చెట్టు ఎక్కేశాడు. ఆ చెట్టుపై అంతకుముందే ఒక ఎలుగుబంటి చేరి ఉంది. ఈలోగా ఈ పెద్ద పులి ఆ చెట్టు కిందకి చేరి ఆ పైన కూర్చున్న ఎలుగుబంటితోటి, మనిద్దరం కూడా వనవాసులం కదా, ఈ వ్యాధుడు మనిద్దరికీ కూడా శత్రువు, కాబట్టి వీడిని కింద పడేసేయి అని చెప్పేసరికి ఆ బల్లూకం పెద్ద పులితోటి, ఈ వ్యాధుడు నన్ను ఆశ్రయించాడు కాబట్టి ఇతన్ని కిందకి పడద్రోయడం అనేది అధర్మం అవుతుంది. ధర్మహానికి తలబడితే కీడు వస్తుంది, అందువల్ల ఇతన్ని పడద్రోయను అంటూ చెప్పి తర్వాత హాయిగా నిద్రపోయింది. తర్వాత ఆ పులి ఆ వ్యాధుడితోటి, నిన్ను రక్షిస్తాను, నిద్రిస్తూ ఉన్న ఈ ఎలుగుబంటిని కిందకి పడేయి అని చెప్పేసరికి ఆ కృతజ్ఞుడు వెంటనే ఆ బల్లూకాన్ని కిందకి తోసేశాడు. అయితే అది అభ్యాస బలంతో మరొక కొమ్మని పట్టుకుని కింద పడకుండా తనను తాను రక్షించుకుంది. అప్పుడు ఈ పెద్ద పులి ఈ ఎలుగుబంటితోటి, చూసావా, ఈ వ్యాధుడు నిన్నెలా కింద పడేయడానికి ప్రయత్నించాడో, కాబట్టి వీడు అపరాధి అవుతాడు, కాబట్టి నువ్వే అతన్ని కిందకి పడద్రోయి అని చెప్పేసరికి ఈ పులి ఎన్నిసార్లు పదే పదే అలా చెప్పినా కూడా ఈ ఎలుగుబంటి అతన్ని కిందకి నెట్టకపోవడమే కాకుండా నా పరహ పాపమాదత్తే అనే శ్లోకాన్ని చెప్తూ ఆ పులి నోరు మూయించింది. ఇది ఒక ప్రాచీన గాథ. ప్రాజ్ఞులైన వారు తమకు అపకారం చేసిన వారికి కూడా ఎప్పుడూ కీడు తలపెట్టరు, పైగా వాళ్ళకి ఉపకారం చేసి వాళ్ళని ఆదుకుంటారు. ఇది సజ్జనుల యొక్క ఉదాత్త లక్షణము. ఈ లోకంలో తప్పు చెయ్యనివాడే ఉండడు. రాక్షసులు ఎంతటి హింసా ప్రవృత్తి కలవారైనా, ఎలాంటి పాపకృత్యాలకి ఒడగట్టినా వాళ్ళకి కీడును తలపెట్టకూడదు అంటూ సీతమ్మ వారు చెప్పేసరికి అది విన్న మారుతి ఆనందంతో, పూజ్యురాలా, మహాత్మురాలా, నువ్వు శ్రీరామచంద్ర ప్రభు యొక్క ధర్మపత్నివి, కాబట్టి ఆ స్వామిలాగే నువ్వు కూడా శరణాగత వత్సలం మొదలైన ఉత్తమ గుణాలు కలిగిన దానివి. నీ సందేశాన్ని అనుగ్రహిస్తే నేను నా ప్రభువు వద్దకు తిరిగి వెళ్తాను అని చెప్పేసరికి సీతమ్మ వారు, వానరోత్తమ, నా పతిదేవుణ్ణి చూడాలని నేను కోరుకుంటున్నాను అంటూ చెప్తారు. ఆ సందేశాన్ని తీసుకున్న మారుతి రివ్వున తిరిగి వచ్చి శ్రీరామచంద్ర ప్రభు ఎదుట నిలబడ్డాడు. ఆయనతో ఇట్లా చెప్తారనమాట, స్వామి, సీతాదేవిని పొందడం కోసం మహాసముద్రం మీద సేతువును నిర్మింపచేసి క్రమంగా రావణుని జయించావు. శోక సంతప్తురాలయ్యున్న ఆ జానకీదేవికి నిన్ను దర్శించే భాగ్యాన్ని కలిగించు. దుఃఖంలో మునిగి కన్నీరు కారుస్తున్న మైథిలీదేవి నీ విజయవార్తను వినగానే హర్షంతో పొంగిపోయింది. లోగడ మీ సందేశాన్ని ఆమెకు అందించినప్పుడు నాపై ఆమెకి గట్టి విశ్వాసం ఏర్పడింది. ఈ సద్భావనతోనే రావణుణ్ణి వధించి కృతకృత్యుడైన నా భర్తను, ఆయన తమ్ముడైన లక్ష్మణుణ్ణి నేను చూడగోరుతున్నాను అంటూ నాతో పలికింది అంటూ చెప్పేసరికి అది విన్న శ్రీరామచంద్ర ప్రభు ఒక్క క్షణం చలించి కంటనీరు పెట్టుకున్నారట. కొంతకాలం రావణుడి గృహంలో ఉన్న ఆమెను పరిగ్రహిస్తే లోకోపవాదు రావచ్చు, కానీ దోషరహితైన ఆ సాధ్విని స్వీకరించకుండా పరిత్యజిస్తే మహాదోషం కదా అంటూ విచికిత్సతో ఆయన కొంతసేపు ఆలోచనలో పడ్డారు. దీర్ఘంగా వేడి నిట్టూర్పులు విడిచి నేలపై దృష్టి సారించి తనకి దగ్గరలో ఉన్న విభీషణుడితోటి, మిత్రమా,
అంతఃపురాంగనలతోటి సీతాదేవికి అభ్యంగన స్నానం జరిపించి దివ్యములైన వస్త్రాభరణాలతో అలంకరింపచేసి ఆమెను వెంటనే ఇక్కడికి తీసుకురా అంటూ ఆదేశిస్తారు. వెంటనే విభీషణుడు సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని తెలిపేసరికి అది విన్న ఆవిడ వెంటనే, రాక్షసరాజా, నేను స్నానాదులను ఆచరించకుండానే ఇప్పుడే నా స్వామిని దర్శించాలని అనుకుంటున్నాను అని చెప్తారు. ఎందుకంటే రావణుడు అపహరించుకుని ఇక్కడికి లంకా నగరానికి తీసుకువచ్చిన లగాయతు ఆవిడ అన్నపానీయాలు స్నానాదులు ఏమీ లేకుండా దుఃఖితి అయి అశోకవనంలోనే కూర్చుని ఉండిపోతారు. తాను అపహరణకి గురైనప్పుడు ఏ చీరతో ఉన్నారో అదే చీరతో రాముల వారు తమని చూడాలి అని చెప్పి సీతమ్మ తల్లి ఇక్కడ కోరుకుంటారు. అయితే విభీషణుడు, అమ్మా, నీ పతిదేవుడు ఆదేశించినట్టుగానే చేయడం అనేది యుక్తం అనిపిస్తోంది అని చెప్పేసరికి తమ భర్త పట్ల ఉన్న భక్తి శ్రద్ధల కారణంగా ఆ సాధ్వీమణి అలాగే అని చెప్పి సర్వాలంకార భూషిత అయ్యి పల్లకీలో కూర్చుని శ్రీరాముల వారి వద్దకు వస్తారు. అప్పుడు శ్రీరాముడు చాలా దీర్ఘమైన ఆలోచనలో ఉంటారు. విభీషణుడు వచ్చి ఎంతో సంతోషంగా నమస్కరించి సీతాదేవి వచ్చింది అని చెప్పి నివేదించేసరికి ఇంతకాలం తమకి దూరంగా ఉన్న తమ అర్ధాంగి తమని చేరినందుకు ఎంతో సంతోషించినా ఇంతకాలం ఆ సాధ్వీమణి రాక్షస స్త్రీల కాపలాలో అశోకవనంలో గడిపి వచ్చినందుకు దైన్యము రోషము ఆయన్ని ఆవహించింది. వెంటనే విభీషణుడితోటి పల్లకీలో ఉన్న ఆమెను నా వద్దకు చేర్చు అని చెప్పేసరికి విభీషణుడు ఆయన ఆజ్ఞను శిరసావహించి సీతాదేవి పల్లకీ చుట్టూ నిల్చున్న వారిని అన్ని వైపులకి పక్కకి తొలగించే ప్రయత్నం చేస్తారన్నమాట. ఎందుకంటే సీతమ్మ వారిని చూడాలనే ఆత్రతతోటి అందరూ కూడా పల్లకీ చుట్టూ చేరిపోతారు. వారందరినీ పక్కకి నెట్టడంలో కొంత కోలాహల ధ్వనులు విపరీతంగా సముద్ర తరంగ ఘోషల్లాగా తలపింపచేస్తాయి. అది విన్న రాముల వారు కొంత అసహనానికి లోనయ్యి సీతాదేవిని పల్లకీని విడిచిపెట్టి కాలినడకనే ఇక్కడికి రావాల్సింది అని చెప్పి సూచిస్తారు. దాంతో ఆయన మాటలు విన్న లక్ష్మణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు ఎంతో వ్యధ చెందుతారు. ప్రస్తుతం శ్రీరాముల వారి ముఖలక్షణాలను బట్టి చూస్తే ఆ ప్రభువుకి తన భార్య అయిన సీతాదేవి పట్ల ఏమాత్రం ఆసక్తి లేనట్టుగా కనిపిస్తూ ఉంది. ఆమె పట్ల ప్రేమ తగ్గిపోయిందా ఏమిటి అని చెప్పి వాళ్ళల్లో వాళ్ళు తర్కించుకుంటూ ఉన్నారు. ఈలోగా విభీషణుడు తన వెంట వస్తుండగా సీతమ్మ వారు అత్యంత బిడియంతో తన శరీరాన్ని కుదించుకుంటూ మేలి ముసుగుతో జనుల సమక్షంలో సిగ్గుపడుతూ తన భర్త అయిన శ్రీరాముణ్ణి చేరి ఆర్యపుత్ర అంటూ సంబోధిస్తూ ఎడవసాగారు. నిండు చంద్రుడి వంటి పతిదేవుని యొక్క ముఖాన్ని చూడడంతోటే ఆ దేవి యొక్క మనఃక్లేశం అంతా కూడా తొలగిపోయింది. ఇంతకాలం వరకు ఆయన దర్శన భాగ్యానికి నోచుకొని సీతాదేవికి ఆ ప్రభువును చూసే అదృష్టం పట్టినందువల్ల ఆమె వదనం నిర్మలమై చంద్రకాంతులతో శోభిల్లింది. మళ్ళా శ్రీరాముల వారిని దర్శించగలనో లేదో అనుకుంటూ ఉన్న సీతాదేవికి ఇప్పుడు ఆ స్వామి దర్శనమైనందుకు విస్మయము, ప్రాణాల కంటే ప్రీతిపాత్రుడైన పతి చెంతకి చేరి ఆయనను దర్శించినందుకు ప్రహర్షము. ప్రశాంతంగా ఉన్న పతిముఖాన్ని విస్మయంతో, సంతోషంతో, ప్రేమతో కొద్దిగా తలపైకెత్తి చూస్తూ ఉండిపోయారు. తమ పక్కనే సిగ్గుతో వినమ్రయై నిలబడి ఉన్న సీతాదేవిని చూసి తన మనస్సులో నిగూఢంగా ఉన్న లోకోపవాద భయంతో ఆమెతో శ్రీరాముల వారు ఇట్లా అంటారు, శుభప్రదురాలా, యుద్ధంలో శత్రువుని జయించి నీకు ఆ రాక్షసుల చెర నుంచి విముక్తి కలిగించాను. ఒక పురుషార్థి చేయవలసిన పనిని అంటే దుష్ట సంహారాన్ని చేశానే కానీ నిన్ను పొందడం కోసం కాదు. ఇప్పుడు నా కసి తీరింది, నాపై వచ్చిన కళంకం తొలగిపోయింది, శత్రువును అతడి వల్ల కలిగిన అవమానాన్ని ఒక్క దెబ్బతో రూపుమాపేశాను, నా ప్రతాపం లోకానికి వెల్లడైంది, నా శ్రమ ఫలించింది, ఈరోజు నా ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడం వల్ల నాపై భారం తీరింది, ఇప్పుడు నేను స్వతంత్రుడిని. చపల చిత్తుడైన రావణుడు నిన్ను అపహరించుకుని పోయి మనిద్దరికీ మధ్య ఎడబాటును కలిగించాడు. ఈ అవమానము విధి విలాసం, మానవుడికి సాధ్యమైన పురుషార్థంతో దానిని నేను తొలగించేశాను అంటూ శ్రీరాముల వారు చెప్తున్న మాటలను విన్న తర్వాత సీతాదేవి బిత్తరపోయి చూస్తూ ఉండిపోయారు. ఆవిడ కళ్ళ నుంచి అశ్రువులు స్రవించడం ప్రారంభమయ్యాయి.
అలా కన్నీరు కారుస్తున్న సీతాదేవిని చూసేసరికి శ్రీరాముల వారికి కోపం అజ్వంతోడైన అగ్నిజ్వాలలాగా ఇనుముడించింది. సీతమ్మ వారితోటి పరుషవచనాలను పలుకుతూ, సీత, క్రుద్ధుడైన శత్రువుల వలన ఏర్పడిన అవమానం తొలగించడం కోసం ఒక మానవుడు చేయాల్సిన కర్తవ్యాలన్నింటినీ కూడా నేను చేసేశాను. శత్రువులను జయించి వారి బారి నుంచి నిన్ను రక్షించాను. ఈ కృషి అంతా కూడా నిన్ను తిరిగి పొందడం కోసం మాత్రం కాదు. నువ్వు పరుల ఇంట ఇంతకాలం వసించినందువల్ల నా ఎదురుగుండా నిలబడి ఉన్న నీ ప్రవర్తన విషయంలో నాకు సందేహం కలుగుతోంది. కాబట్టి ఈ దశ దిశలలోనూ నువ్వు నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళడానికి నేను అనుమతిస్తున్నాను. నీతో నాకు ఇక ఎలాంటి పని లేదు. సద్వంశంలో పుట్టిన తేజస్వి అయిన వాడు పరుల ఇంట ఉండవచ్చిన స్త్రీపై ఎలాంటి మక్కువ చూపించడు. నా వంశ ప్రతిష్టను నిలుపుకోవడం కోసమే నేను నిన్ను ఆ దుష్టుడి చెర నుంచి విముక్తి కలిగించాను. నా కీర్తిని నిలబెట్టుకున్నాను. ఇక నీపై ఏమాత్రమూ నాకు ఆసక్తి లేదు. కాబట్టి నువ్వు నీ ఇష్టమున్న చోటకి వెళ్ళవచ్చు. లక్ష్మణుడు, భరతుడు నీకు పుత్ర సమానులు కాబట్టి వారి పరిరక్షణలో సుఖంగా ఉండడానికి ఆలోచించు. సుగ్రీవుడు, విభీషణుడు నా భక్తులు, అంటే నీకు కూడా భక్తులే అవుతారు. కాబట్టి నిన్ను వినయ విధేయతలతో వారు గౌరవిస్తారు. భర్తకి దూరంగా ఉన్నప్పుడు ఆత్మీయులైన బంధుజనుల ఇంట వసించడం స్త్రీకి దోషం కాదు. ఇది లోకసమ్మతమే అంటూ పలుకుతారు. ఎంతో కాలము శ్రీరాముల వారి నోటి నుంచి ప్రియవచనాలనే వింటూ వచ్చారు సీతమ్మవారు. చాలా కాలం తర్వాత ఆవిడ తమ పతిదేవుడి నుంచి ఇలాంటి కఠోరమైన వచనాలను వినేసరికి చలించిపోయి సంతతధారగా కన్నీరు కారుస్తున్నారు. అనేక మంది జనుల సమక్షంలో ఇంతకు ముందు ఎప్పుడూ వినని కఠోరమైన ఈ మాటల్ని భర్త నుంచి విని ఎంతో సిగ్గుతో కుచించుకుపోతూ తన అవయవాలను ముడుచుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపించసాగారు. తర్వాత కన్నీటితో తడిచిన తమ ముఖాన్ని తుడుచుకుంటూ తిన్నగా గద్గద స్వరంతో తమ భర్తతో ఇలా అన్నారట, మహావీర, ఒక నిమ్న శ్రేణికి చెందినవాడు నిమ్న స్థాయి స్త్రీతో పలికినట్లు నీ వంటి వానికి తగని రీతిగా ఇట్లా కఠోరమైన పరుషణ వచనాలు నాతో ఎందుకు పలుకుతున్నావు? నువ్వు అనుకుంటున్నట్టుగా నేను దోషిని కాదు. నా పాతివ్రత్యం మీద ఆనా, నన్ను విశ్వసించు. నేను స్పృహ లేకుండా ఉన్న సమయంలో రావణుడు నా శరీరాన్ని తాకి ఉండవచ్చు. అది నా బుద్ధిపూర్వకంగా జరిగిన తప్పిదం కాదు. నా జాడను తెలుసుకురమ్మని నీ నమ్మిన బంటైన హనుమంతుడిని పంపించావు కదా. ఆ సమయంలో నేను లంకలోనే ఉన్న విషయం అతడి ద్వారా నీకు తెలిసే ఉంటుంది. హనుమంతుడు ఆ విషయాన్ని నీకు చెప్పిన వెంటనే నువ్వు నన్ను పరిత్యజించి ఉండవలసింది. అప్పుడే నేను ప్రాణత్యాగం చేసి ఉండేదాన్ని. అదే జరిగి ఉంటే ఇంత కష్టపడి ఇంత సంకట పరిస్థితులను ఎదుర్కొని అనవసరంగా ఈ యుద్ధానికి శ్రమపడి ఉండేవాడివి కాదు. నువ్వు పూర్తిగా కోపంలో ఉండడం వల్ల నా శీల స్వభావాన్ని విస్మరించావు. నన్ను జనక మహారాజు పెంచి పెద్ద చేసినందువల్ల నాకు జానకి అనే పేరు వచ్చింది. కానీ నిజానికి నేను భూసుతను, అయోనిజను, దివ్య వనితని. నా బాల్యంలోనే అందరి సమక్షంలో బాలుడిగా ఉన్న నువ్వు నా ప్రాణిని గ్రహించి నన్ను పరిణయమాడావు. నీపై నాకు గల భక్తి అనన్యము. అయినా కూడా నా భక్తి విశ్వాసాలను కానీ నా సచ్చీలతను కానీ నువ్వు గుర్తించకుండా ఉన్నావు అంటూ కన్నీరు కారుస్తూ రోదిస్తూ శ్రీరాముల వారితో ఇట్లా చెప్పిన తర్వాత ఆ సాధ్వీమణి లక్ష్మణుడి వైపుకి తిరిగి, సౌమిత్రి, ఈ మిథ్యాపవాదకు గురైన నేను ఇంక జీవించి ఉండదలుచుకోలేదు. కాబట్టి నా కోసం చితిని పేర్చు. ఈ తీరని దుఃఖానికి ఇదే దివ్య ఔషధము. నా పాతివ్రత్యాది గుణాలకు నా భర్త సంతుష్టుడు కాలేదు. అందువల్ల ఆ స్వామి నన్ను అందరి సమక్షంలో పరిత్యజించాడు. ఇక ఆ ప్రభువుకి విశ్వాసం కలిగించడానికి అగ్ని ప్రవేశం ఒక్కటే నాకు శరణ్యము అంటూ చెప్పేసరికి లక్ష్మణుడికి ఏమి చేయాలో తెలియక ఎంతో దైన్యంతో శ్రీరాముల వారి కేసి చూశాడు. ఆయన అధోముఖుడై కూర్చున్నారు. అలా ఉన్న ఆయనను చూసేసరికి లక్ష్మణుడికి రాముల వారి యొక్క ఆంతర్యము అర్థమైంది. వెంటనే చితిని సిద్ధపరిచారు. అప్పుడు సీతాదేవి మెల్లగా ఆ స్వామికి ప్రదక్షిణ చేసి ప్రజ్వలితున్న అగ్నిని సమీపించి అగ్నికి చేతులు జోడించి ప్రణమిల్లి, నా హృదయం ఒక్క క్షణమైన శ్రీరాముడికి దూరం కాకుండా నిరంతరము ఆ స్వామి ధ్యానము మీదే లగ్నమై ఉంటే లోకసాక్షి అయిన అగ్నిదేవుడు అన్ని విధాలుగా నన్ను కాపాడుగాక.
నా ప్రవర్తన దోషరహితము, పవిత్రము. అయినా కూడా నా పతిదేవుడు అన్యాయంగా నిరాధారమైన నిందను నాపై మోపి ఉంటే లోకసాక్షి అయిన అగ్నిదేవుడు నన్ను రక్షించుగాక. నేను మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా అన్ని విషయాలలోనూ సర్వధర్మజ్ఞుడైన రాఘవుణ్ణి ధర్మార్థ కామాలలో అనుసరించి ఉంటే అగ్నిదేవుడు నన్ను రక్షించుగాక. కర్మ సాక్షి అయిన సూర్యభగవానుడు, వాయుదేవుడు, సమస్త దిశల అధిదేవతలు, అలాగే చంద్రుడు, రాత్రింబగళ్ళు, ఉదయ సంధ్యలు, భూదేవి, ఇతర దేవతలు నన్ను పరమ చరిత్రగా ఎరుగుదురు. అదే రీతిగా లోక సాక్షి అయిన అగ్నిదేవుడు కూడా నా పవిత్ర శీలాన్ని గుర్తించి నన్ను కాపాడుగాక అంటూ ప్రార్థించి వైదేహి తమ శరీరం మీద ఆసక్తిని విడిచిపెట్టి ప్రశాంత చిత్తయ్యై ప్రజ్వరిల్లుతున్న అగ్నిలోకి ప్రవేశించారు. అప్పుడు బాలుల నుంచి వృద్ధుల వరకు సమస్త జనము కూడా సీతాసాధ్వి అగ్నిలోకి ప్రవేశిస్తుండడం చూసి ఎంతో భయపడిపోయారు. అగ్నిలోకి దూకుతున్న ఆ దేవిని చూసి అక్కడున్న స్త్రీలందరూ కూడా గగ్గోలు పెట్టేశారు. ఆమె అగ్నిలోకి ప్రవేశిస్తున్నప్పుడు ఆజ్యధారలతో ఉన్నట్టుగా అగ్నిజ్వాలలు విజృంభించాయి. సీతాదేవి అగ్నిలోకి ప్రవేశిస్తుండగా చూసిన రాక్షసులు, వానరులు కనీ విని ఎరుగని రీతిగా దిక్కులు పిక్కటిల్లేట్లుగా హాహాకారాలు చేశారు. వారి హాహాకార ధ్వనులు విన్న ధర్మాత్ముడైన శ్రీరాముడు ఎంతో దుఃఖితుడయ్యి వ్యాకులతతో కన్నీరు కారుస్తూ క్షణకాలం పాటు దీర్ఘంగా ఆలోచనలో మునిగి ఉండిపోయారు. తరువాత యక్షరాజైన కుబేరుడు, పాపాత్ములను శిక్షించేవాడైన యముడు, సహస్రాక్షుడైన దేవేంద్రుడు, శత్రు సంహారదక్షకుడైన వరుణుడు, వృషధ్వజుడు, ముక్కంటి, సర్వసంపత్ప్రదుడు అయిన శంకరుడు, బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడు, సకల లోకాలకు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు మొదలైన వారందరూ కూడా సూర్యకాంతులను వెదజల్లే తమ వాహనాలపై పయనిస్తూ వచ్చి లంకా నగరాన్ని చేరుకున్నారు. వారందరూ కూడా రాముల వారి సమీపంలో వచ్చి నిలబడ్డారు. తర్వాత వారందరూ కూడా రాముల వారితోటి, రామా, నువ్వు సర్వలోకముల ఉత్పత్తికి కారకుడివి, సర్వశ్రేష్ఠుడివి, జ్ఞానాగ్రేసరుడివి, అయినా ఒక సామాన్య మానవుడిలాగా సీతాదేవిని ఇట్లా ఉపేక్షిస్తూ ఉన్నావేమిటి అంటూ లోకపాలురైన దేవతలు, బ్రహ్మాది దేవతలందరూ కూడా ఇట్లా పలికేసరికి శ్రీరాముడు వారితోటి, దశరథ మహారాజు తనయుడైన రాముడిగా సామాన్య మానవుడిగా నన్ను నేను తలుస్తున్నాను. నేనెవర్నో, ఎవరివాడనో, ఎలా వచ్చానో, నా స్వరూపమేమిటో, లోకాలతో నాకున్న సంబంధం ఏమిటో, నా ఉనికి ప్రయోజనం ఏమిటో బ్రహ్మదేవుడు నాకు వివరింప ప్రార్థన అని అడిగేసరికి బ్రహ్మదేవుడు ఆయనతోటి, సత్యపరాక్రమ రామా, యథార్థాన్ని తెలుపుతున్నాను విను. నువ్వు జగత్కారుణమైన నారాయణుడివి, షడేశ్వరే సంపన్నుడివి. నీకు ఈ జగత్తు ఒక క్రీడా పరికరము. లక్ష్మీదేవి నీ వక్షస్థలంలో నిరంతరము నివసిస్తూ ఉంటుంది. నిరుపమానమైన సుదర్శన చక్రం నీ ఆయుధము. నువ్వు సర్వవ్యాపకుడివి. ఏకశృంగము గల వరాహమూర్తివై భూమండలాన్ని ఉద్ధరించావు. లోకకంటకులను తనుమాడేవాడవు, నాశనము లేనివాడవు, పరబ్రహ్మవు, షడ్భావ వికారాలు లేనివాడవి, ఆది మధ్యాంతరహితుడవి, నిత్యుడవి, సత్యుడవి, సర్వలోకాలకు శ్రేయస్సును కలగజేసే ధర్మస్వరూపుడవి, జగన్నాథుడవి, ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలను అనుగ్రహించేవాడవి, శుద్ధ సత్వ స్వరూపుడివి, ఓంకార స్వరూపుడివి, ఉత్కృష్టమైన తపస్సులచే సేవించబడేవాడవి, సమస్తము నీవే అయి ఉన్నావు. శ్రీవత్సము అనే చిహ్నం గల శ్రీమన్నారాయణుడివి నీవే. పూర్వము వామనావతారంలో 3 పాదాలతో ముల్లోకాలను అతిక్రమించిన త్రివిక్రముడవి నీవే. సీతాసాధ్వియే లక్ష్మీదేవి. నువ్వు శ్రీ మహావిష్ణువు. రాబోయే ద్వాపర యుగంలో దుష్ట శిక్షణకై, శిష్ట రక్షణకై అవతరించే శ్రీకృష్ణ భగవానుడివి నీవే. లోక కంటకుడైన రావణుణ్ణి వధించడం కోసం ఈ భూలోకంలో మానవ రూపంలో అవతరించావు. ధర్మస్థాపనలో దక్షుడమైనవాడా శ్రీరామ, రావణ్ణి హతమార్చి మా కార్యాన్ని నెరవేర్చావు. కాబట్టి నీ సంకల్పం ప్రకారము నీవు నీ పరంధామమైన వైకుంఠానికి చేరు. అనన్య భక్తితో నిన్ను సేవించిన వారి మనోరథాలన్నీ కూడా ఈడేరుతాయి. పురాణ పురుషుడవు, పురుషోత్తముడవు,
నిత్యుడవు పరబ్రహ్మవు అయిన నిన్ను ప్రగాఢమైన భక్తితో సేవించే వారికి లౌకికములైన సకల భోగాలను అలౌకికములైన మోక్షాదులు లభిస్తాయి. ఈ రామస్తవము వేద ప్రతిష్ఠితమైనది, ఋషిప్రోక్తమైనది, శాశ్వతమైనది, పురాతనమైనది ఇతిహాసము. దీనిని పఠించిన మానవులకు పునర్జన్మ లేకుండా కైవల్యం ప్రాప్తిస్తుంది అంటూ బ్రహ్మదేవుడు ఎన్నో విధాలైన శుభవచనాలు పలకడంతో 120వ సర్గ పూర్తయినది. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు. జై శ్రీరామకృష్ణ.